బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆగస్టు 15 లోపు రైతు రుణాలను మాఫీ చేసి తీరుతాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోని ప్రతి సభలో రైతులకు ఇచ్చిన హామీ. నిజంగా ప్రభుత్వానికి అంత సీన్ ఉందా? రైతు రుణమాఫీ అంటే 31,000 కోట్ల రూపాయలు. అంత పెద్ద మొత్తంలో నిధులు సేకరించగలరా? ఇవన్నీ గాలిలో మాటలే అని కొట్టిపారేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ రేవంత్ చెప్పారంటే చేస్తారంతే అనే మాట రీసౌండ్ తెలంగాణలో వినిపిస్తోంది. మూడో విడత రైతు రుణమాఫీకి రేవంత్ రెడ్డి సర్కార్ సర్వం సిద్ధమైంది. ఆగస్టు 15న రైతులకు రుణ విముక్తులను చేస్తానని ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల రుణాలను ఆగస్టు 15న మాఫీ చేయనున్నారు. రాజకీయ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటమే కష్టం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని 5 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందే అమలు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి చెప్పిన దానికంటే ముందుగానే అమలు చేశారు. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామని జూలై 15న జీవో రిలీజ్ చేశారు. కానీ జీవో వచ్చిన 3 రోజుల్లోనే అంటే జూలై 18న తొలి విడతగా 50,000 రూపాయల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశారు. మొత్తం 11,14,412 మంది రైతుల ఖాతాల్లో 6,034.97 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. అనుకున్న దానికంటే కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే రైతుల రుణాలను మాఫీ చేస్తున్నారు. రైతుల కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నారు. ఇక మూడో విడత రుణమాఫీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, మూడో విడత రుణమాఫీ గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, దేశవ్యాప్తంగా అంటే దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలవబోతుంది. ఎందుకంటే రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అది అమలు పరుస్తున్నటువంటి సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. జూలై 15వ తారీఖు రోజు జీవో విడుదలైతే జూలై 18వ తారీఖు రోజు 1,00,000 వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది పైగా రైతాంగానికి 31 కోట్ల వేల రూపాయలు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన మాట ప్రకారంగా అమలు పరుస్తున్న సందర్భం కనబడుతుంది. ప్రత్యర్థి అభ్యర్థులు ఆగస్టు 15వ తారీఖు వరకు 2 లక్షల రుణమాఫీ చేయాలని సవాలు విసరడం జరిగింది. దాన్ని స్వీకరించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తారీఖు రోజు 2 లక్షల రుణమాఫీ వరకు కూడా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 1,50,000 వరకు ఉన్నటువంటి రైతాంగం అందరికీ కూడా రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర సర్కారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15వ తారీఖు జెండా వందన రోజు వైరాలో 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేయబోతుంది. మొత్తం ఇందుకు బడ్జెట్లో 32,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి నిధులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఇది దేశ చరిత్రలోనే కాకుండా రైతాంగ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కాకుండా మొత్తం రైతు డిక్లరేషన్, వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసి మా ప్రభుత్వం వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన ఒక నిజాయితీని నిరూపించుకుంటుంది. 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని కూడా సోనియా గాంధీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సందర్భం మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేస్తుందన్నటువంటి మరోసారి రుజువు అవుతుంది. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుతున్నటువంటి సందర్భాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ కోసం ప్రభుత్వం గత ప్రభుత్వాలు 7 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ రాష్ట్ర సర్కారు వచ్చిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం ఉన్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ అదేవిధంగా ఇతర మార్గాల నుండి అప్పులు తేకుండా కేవలం ఆర్బీఐ ద్వారానే నిధులు సేకరణ చేసింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక క్రమశిక్షణతో బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ను కూడా అలొకేషన్ చేసిన సందర్భం ఉంది. సో రైతాంగాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వం అంటే రైతును రాజు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు దఫాలుగా ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. డిఫరెంట్గా ఇది చేస్తారా చేయరని అనేక అనుమానాలు అపోహలు ప్రత్యర్థులు చేసినప్పటికీ ఇది నిరూపితమైనటువంటి సందర్భం కనబడుతుంది. అందుకోసం భాగంగా ఈ నెల 15వ తారీఖు అంటే జెండా వందనం ఆగస్టు 15వ తారీఖు రోజు ఖమ్మం జిల్లా వైరాలో ఈ 2 లక్షల రుణమాఫీ సంబంధించినటువంటి అంటే 1,00,000 నుండి మొత్తం పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం 6,000 కోట్ల సంబంధించినటువంటి 6 లక్షల సంబంధించినటువంటి రైతులు మిగిలి ఉన్నారు. వారందరికీ 6 కోట్ల సంబంధించిన నిధులు కూడా సమీకరణ
చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 32,50,000 మంది రైతాంగానికి గాను 32,000 కోట్ల రూపాయలకు సంబంధించింది ఇచ్చేందుకు గాను ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఉంది. సో ఇవంతా కూడా మీడియేటర్స్ ఎటువంటి లేకుండా బ్యాంకు సంబంధించినటువంటి అధికారుల ప్రమేయం లేకుండా పూర్తి స్థాయిలో ప్రతి బ్యాంకులో నోడల్ అధికారులను ఏర్పాటు చేసి డబ్బులను డైవర్ట్ కాకుండా రైతుల ఖాతాలోనే నేరుగా జమ చేసేందుకు ప్రభుత్వం అయితే చేసింది. అంటే జూలై నెలలో 15వ తారీఖు రోజు ఆ జీవో వస్తే, దాని గైడ్లైన్స్ వస్తే 18వ తారీఖు రోజు 1,00,000 వరకు రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత జూలై 30 తారీఖు రోజు 2వ దశ రుణమాఫీ చేసింది. అంటే 1,50,000 వరకు చేసింది. ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ఆగస్టు 15 గడువు కంటే ముందుగానే చేసినటువంటి ఆ చరిత్ర నిలవబోతుంది. గతంలో మొత్తం దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రాష్ట్రాల్లో మనకు మహారాష్ట్ర తర్వాత తెలంగాణ ఉండేది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల చాలా మట్టుకు రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిలో కలత చెందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం వస్తే రైతాంగాన్ని రైతులు రాజును చేసే లక్ష్యంగా వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి సంక్షేమ రంగంగా తీర్చిదిద్దేందుకు గాను ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది. అదేవిధంగా రైతులు పండించిన ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర ఎంఎస్పీ ధరకు కొంటామని కూడా వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం అన్ని కూడా నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15వ తారీఖు రోజు ఆగస్టు 15 తారీఖు రోజు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా మొత్తం 6 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు కూడా సమీకరణ జరిగింది. 6 లక్షల మంది ఒక రైతాంగానికి నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో చేరబోతుంది. ఇది దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పవచ్చు. రేణు, స్వాతంత్ర దినోత్సవం నాడు రైతులను రుణాల నుంచి విముక్తి చేసి వారికి స్వేచ్ఛను అంటే వారికి స్వేచ్ఛ రానుంది. సో దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంలో రైతులు ఎటువంటి ఆనందాన్ని హర్షం చేస్తున్నారు? ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే కూడా నెరవేర్చుకుంటూ పోతుంది. సో ఈ చిత్తశుద్ధి పట్ల వారు ఎటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? సో ఇప్పటికే 1,50,000 వరకు మాఫీ అయిన రైతాంగం అంతా కూడా గ్రామ ప్రాంతాల్లో, గ్రామసీమలో చాలా పండుగ వాతావరణంలో కులాలకు మతాలకు అతీతంగా మొత్తం అన్ని పండుగలు ఒకేసారి వస్తే ఎట్లా ఉంటుందో ఆ తరహా సంబంధించినటువంటి పండుగ వాతావరణంలో ఆ రైతాంగం అంతా సంబరాలు చేసుకుంటున్నారు. రైతు వేదికల దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు. సహపంక్తి భోజనాలు చేస్తున్న సందర్భం కనబడతా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ కోసం 7-8 సంవత్సరాల పాటు కూడా వారిని అందరినీ కూడా ప్రొలాంగ్ చేసింది. దీని ద్వారా రైతులు డిఫాల్టర్గా బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి నుంచి వెళ్ళి సంక్షోభం నుండి సంక్షేమ రాజ్యంగా తీసుకొచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. దానిపైన చిత్తశుద్ధితో ముందుకు పోతున్నారు. అంతేకాకుండా వ్యవసాయం దండుగా నుంచి వెళ్ళి వ్యవసాయాన్ని పండుగ చేసే వాతావరణాలు తీసుకొచ్చే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఆ రైతన్నలకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా వరంగల్లో రైతు డిక్లరేషన్లో ఇది స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ అన్నది నెరవేరుతున్న సందర్భంలో రైతాంగం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ నెల 17వ తారీఖు రోజు ఢిల్లీకి వెళ్ళి ఈ 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం చేశాము, మీరు దీన్ని పండుగ చేసుకునేటువంటి రైతులతో పండుగ చేసుకున్నటువంటి కార్యక్రమానికి హాజరు కావాలని కూడా అటు రాహుల్ గాంధీకి మరోసారి కూడా విజ్ఞప్తి చేసి రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారంగా కేవలం 2 నెలల్లోనే పూర్తి స్థాయిలో కూడా 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా సబ్బండ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది అసాధ్యమైనటువంటి పనిని సుసాధ్యం చేసి సంక్షేమ రాజ్యము, సంక్షేమ ప్రభుత్వము, రైతును రాజు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం అని మరోసారి నిరూపితమవుతుంది. అభయస్థం మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు పరుస్తూ సంక్షేమ రాజ్యాన్ని నిర్మించే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది అని చూపించే లక్ష్యంగా చేయబోతున్నారు. ఈ నెల 17వ తారీఖు రోజు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీని ఆహ్వానించబోతున్నారు. ఆ రోజు 2000 వరంగల్ రైతు డిక్లరేషన్ 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి అది అమలు పరిచాం కనుక అదే తరహాలో ఒక పెద్ద పండుగ వాతావరణంలో భారీ బహిరంగ సభ ద్వారా రైతులను ఉద్దేశించి రైతులతో మాట్లాడి రైతులతో సహపంక్తి భోజనాలు చేసి రాహుల్ గాంధీని పిలిచి మరోసారి కూడా ఈ యొక్క పండుగ వాతావరణాన్ని కొనసాగించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసం ఈ నెల 17వ తారీఖు రోజు అంటే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మార్నింగ్ మనకు తెలంగాణకు హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. ప్రస్తుతం అయితే కొరియాలో ఉన్నారు. తర్వాత
ఆయన 15వ తారీఖు రోజు జెండా వందన రోజు ఇక్కడ గోల్కొండ పోర్టులో జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత ఖమ్మం జిల్లా వైరాల్లో 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు పనులు కూడా అది చేసిన తర్వాత 17వ తారీఖు ఢిల్లీకి వెళ్ళి ఈ పండుగను అంటే రైతుకు సంబంధించిన పండుగను అట్టహాసంగా భారీగా చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. పార్టీ వర్గాలు శ్రేణులకు కూడా ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది. రేణు, థ్యాంక్ యూ సాదిక్.